ఆదిత్య అమ్మకి జల్లిబుట్టి అమ్మ మోస్తావా పోయి చక్కగా పోతున్నాండి అమ్మ గంట కొట్ట బాలాత్రిసుందరి దేవి నమో నమః పద్మప్రయే పద్మని పద్మహంసే పద్మాలయే పద్మదరాజదాక్షి విశ్వప్రియే విఘ్నమనానగౌరే పాదవత్సన్మయ సన్నిధత్వా యాజావత్సాధనశాహముదరగణితరి పద్మపత్రాజదాక్షి గంభీరావర్తనాభిత్తనభరణమిదానప్రవత్రోత్తరైః లక్ష్మే దివ్యే గణేంద్రైర్మణిగణిగణైర్నాభిధాయ మగుంభై నిత్యం సామహంసామవిగ్రహేదుర్వమా మనం అనుకున్న చేయించుకోదాం మనమే చేయిస్తాం ఒక రోజు ఆమె చేయమంటే మనం అది చేయాలంతే అరే తులసి మాల తెచ్చినట్టు తులసి మాల తెచ్చింది పేస్తావా తర్వాత అభిషేకం ఇప్పుడే కాదు ఇదంతా అయినాక లాస్ట్లో ఇది ద్వాదశాధ్యేన పూర్ణాహుతి హవనం చెప్పినప్పుడు గంట కొట్టండి నాన్న ఓం సప్తతే అగ్ని అమ్మగారు చీర రోలు ఉంటుంది కుప్ప పెట్టిన తర్వాత రోలు ఇస్తా రోలు పట్టుకోవాలి ఎత్తినప్పుడు రోలు చిన్నగా వస్తుంటుంది చీర పట్టుకుంటుంటే ఆయన పైనుంచి చీర వేస్తున్నాడు కుప్ప కుప్ప పట్టుకో స్వాహ అన్నప్పుడు కుప్ప వేద్దు కానీ తర్వాత అమ్మ చిన్నగా రోలు వదులుతుంది నా చీరని టగటగటగగా వేయాలి ఓం సప్తదే అగ్నేదమిద సప్తరిక్వా సప్తర్షయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వాంతి కృతేన విరంవిష్ఠర విరక్రమే త్రైధారేవధౌ సమూఢమధ్యరాగంధురే స్వాహా భూం అయ్యా నెయ్యి అక్కడ పెట్టేసేసి ఆ 2 చక్కెర తీసుకొని చెంబులో నీళ్లు ఉన్నాయి కదా ఆ చక్కెర నీళ్లు పోసుకో కొద్దిగా చక్కెర నీళ్లు పోసుకో 2 కలిపి పట్టుకో గుడి చేతిలో చెంబుతో కొద్దిగా నీళ్లు పోసుకో దాంట్లో హోమంలో పోయొద్దు నీళ్లు పట్టుకో దాంట్లో పోసి గుమ్మడికాయ ఉండే అక్కడ హోమం బయట మొత్తం తిప్పండి అన్నం తీసుకొని అన్నం ముద్ద తీసుకొని పరిహరణ ఇందాక అన్నం మిగిలింది కదా 4 మూలలా వేయమని చెప్పి అన్నం నాన్ని ముందు వచ్చి తూర్పు నుంచి మొదలుపెట్టి 4 దిక్కులు వేయమని ఇక్కడ తూర్పు నుంచి ఇక్కడ నుంచి అక్కడ 4 దిక్కులు వేసేసి మూల చాలు చాలు మామ చాలు విన్నా చాలు కట్టలే చాలు ఏవద్దు ఎక్కడిపోతుంది ద్వాదశరాజ్యం గృహీత్వా
అమ్మ అందరు కూడా దాని మీద పూర్ణావతి మీద అక్షంతలు వేసి దండం పెట్టుకోండి. అక్కడికి పూర్ణావతి ద్రవ్యదేవతాభ్యో నమః ఉన్న వాళ్ళ అక్షంతలు, మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ఒకసారి ముట్టుకొని వెనక్కి జరగండి. అందరూ ముట్టుకొని వెనక్కి జరగండి. అమ్మ మీరిద్దరు దంపతులు దగ్గర జరుగు, మధ్యలో చేయనట్టకుండా. సరే ఈ రోజు పెట్టుకుంటాను, సాయంత్రం 4:30 తర్వాత పెట్టుకోండి. ఫోటో వీడియో తీసుకుని ఇందాక తీసిన నీకు పెట్టినా చూడు. ఇద్దరి మధ్యలో రావాలి. వేడి తెలుస్తుంది. ముట్టుకునే ఇద్దరు జరగండి, వేరే వాళ్ళకి ఇప్పుడు చూస్తున్నావా? ఏంటంటే నేను ఎప్పుడు వచ్చి ఇప్పుడు హైట్ ఉన్నారమ్మా. చాలా అమ్మా అది అమ్మగారి చేతిలో పెట్టు. 12 సార్లు నెయ్యి దాని మీద. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ. చక్కగా అమ్మకు ముట్టించి తీసుకురావాలి. ఆదిత్య ఇది పట్టుకో ఫస్ట్. అమ్మ అక్కడ దాకా వెళ్ళేదాకా దానికి ఇచ్చేసేమ్మ ఫస్ట్. నువ్వు అక్కడ దాకా వెళ్తే అమ్మకు ముట్టించి మళ్ళీ తీసుకోనండి. నువ్వు నిదానంగా వెళ్ళు. నెక్స్ట్ బిడ్డానికి వద్దరాలి. సర్వాభీష్ట సిద్ధి. నారా త్రిపుర సుందరి దేవి నమో నమః. దయచేసి స్వయంభూమూర్తిని కెమెరా తీయకూడదు. దాని మీద ఛాయాచిత్రాల వల్ల అది చూస్తే మనకి దోషాలు కూడా ఏర్పడతాయి. ఎందుకంటే తెలిసి తెలియదు. ఓం భూ స్వాహ అగ్నేధన్నమ భవ స్వాహ వాయువేధన్నమ శివ స్వాహ సూర్యాయేధన్నమ భోక్షభస్వ స్వాహ ప్రజాపతయైధన్నమ. నీళ్ళు చల్లాను. హరితే నమగ్గు స్వాహ హనుమతే నమగ్గు స్వాహ సరస్వతే నమగ్గు స్వాహ దేవస్సైధ ప్రాదాభిః మృత్తికామహవనేన హోమశుద్ధ్యర్థం భగవద్గరాగ్యర్థే పూర్ణాహుతి హవలింగరిష్యే ఇది సంకల్ప్య. పూర్ణాహుతి హవలింగరిష్యే ఇది సంకల్ప్య. ఓం నెయ్యి మాత్రమే వేయనా, హోమద్రవ్యాలు వేయద్దు.
మీ దగ్గర విస్తరాకులో మిగిలిన ద్రవ్యం ఉంటే మధ్యలో వేసేయండి ఒకసారి. విస్తరాకులో ద్రవ్యం మిగిలితే వేయండి. మిగిలిన ద్రవ్యం వేసి కొన్ని పుల్ల పుల్ల ఓం నెయ్యి మాత్రమే వేయాలి. నెయ్యి మాత్రమే వేయండి. ఓం దిత్తం స్వాహ, ఆదిత్యాయ నమః, దిత్య స్వాహ, ఆదిత్యాయ నమః.